సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివియన్ బాలకృష్ణన్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. సింగపూర్ లో జరుగుతోన్న అభివృద్ధి పనులతో పాటు తెలంగాణలోని ప్రణాళికలపై వారు ప్రధానంగా చర్చించారు. సింగపూర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను పోల్చి చూశారు. నిధుల సమీకరణ గురించి సమాలోచనలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, దానికున్న అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగపూర్ లో 3 రోజుల పాటు రేవంత్ బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానుంది. రాష్ట్రంలో కూడా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆ దేశంలోని కోర్సులు, ప్రణాళికలు, నిర్వహణ విధానంపై అధ్యయనం చేయనున్నారు. వీటిపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. సింగపూర్లోని పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు.